నమస్కారం. ఈ రోజుటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం రియల్ వరల్డ్లో ఆర్థిక స్వాతంత్రం అదేనండి ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధించే ప్రయాణంలో కవర్డ్ కాల్స్ పాత్ర ఎలా ఉంటుందో, దాని వెనక ఉన్న లాభనష్టాలేంటో ఒక చిన్న పోర్ట్ఫోలియో ద్వారా చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం, సరేనా? ఒక నెలపాటు వ్యూహాత్మకంగా ట్రేడింగ్ చేసిన తర్వాత మొత్తం $5,845 డిపాజిట్ బేస్పై ఈ పోర్ట్ఫోలియో సాధించిన నికర లాభం ఎంతో తెలుసా? అక్షరాల కేవలం $195 మాత్రమే. ఏంటి ఇంత తక్కువ అని ఆశ్చర్యపోతున్నారా? ఈ చిన్న సంఖ్య వెనుక చాలా పెద్ద కథే ఉందండి. ఇక్కడే అసలైన మిస్టరీ మొదలవుతుంది. కవర్డ్ కాల్ ప్రీమియమ్స్ ద్వారా ఒకే నెలలో ఏకంగా $559 అద్భుతమైన క్యాష్ వచ్చినప్పటికీ మరి మొత్తం లాభం చూస్తే కేవలం $195కు మాత్రమే ఎందుకు పడిపోయింది? వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదూ. దీని గురించి మనం ఖచ్చితంగా లోతుగా తెలుసుకోవాలి. సరే, ఈ మిస్టరీని ఛేదించడానికి ముందుగా ఈ పోర్ట్ఫోలియో బేసిక్ సెటప్ ఏంటో చూద్దాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు సాగే ఈ ప్రయాణం డిసెంబర్ 4వ తేదీన కేవలం $5,000తో మొదలైంది. దానికి తోడు ప్రతివారం $200 చొప్పున పెట్టుబడిని క్రమం తప్పకుండా జతచేయడం జరుగుతోంది. ఇప్పుడు మొత్తం బ్యాలెన్స్ $6,045కు చేరింది. మనం మొదటి లేయర్ని గమనిస్తే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్న స్టాక్స్ అన్నీ కూడా అద్భుతంగానే పనిచేశాయి. అవి స్థిరంగా $80 లాభంలో ఉండటం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది చూసి రాత్రికి రాత్రే ప్రైవేట్ జెట్ కొనుక్కునేంత డబ్బు రాకపోయినా ఒక బలమైన ఫౌండేషన్ పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు కదా. అసలు ఈ పోర్ట్ఫోలియోకి మెయిన్ ఎంజిన్ ఏంటంటే ఈ కవర్డ్ కాల్ స్ట్రాటజీనే. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్వెస్టర్ దగ్గర ఒక స్టాకు సంబంధించిన కనీసం 100 షేర్లు ఉంటే ఆ షేర్లను ఒక నిర్ణీత ధరకు నిర్ణీత సమయానికి కొనుగోలు చేసే హక్కును వేరొకరికి అమ్మడం అన్నమాట. దీనివల్ల ఆ స్టాక్ ఓనర్కి వెంటనే కొంత నగదు ప్రీమియం రూపంలో చేతికొస్తుంది. మరి ఆ ఇంజిన్ అద్భుతంగా పనిచేసింది అనడానికి ఇదే నిదర్శనం. కేవలం డిసెంబర్ నెలలోనే $559 ప్యూర్ క్యాష్ ఈ కవర్డ్ కాల్ ప్రీమియం ద్వారా సంపాదించడం జరిగింది. ఒక్క నెలలో ఇంత రాబడి రావడం నిజంగా గ్రేట్ కదూ. అంటే $5,000–6,000 చిన్న పోర్ట్ఫోలియోకి కేవలం ప్రీమియమ్స్ ద్వారానే 10% రాబడి సాధించడం అంటే అది ఖచ్చితంగా ఒక అద్భుతమైన విషయమే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలనుకునే ఎవరికైనా సరే ఇది నిజంగా మంచి బూస్ట్ ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండి. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది అచ్చం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. స్టాక్ వాల్యూ పడిపోతున్నప్పుడు మీరు ఎంత భారీగా ప్రీమియమ్స్ తెచ్చుకున్నప్పటికీ ఓవరాల్గా చూస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. మనం మొదట చెప్పుకున్న మిస్టరీకి కారణం కూడా ఇదే. మరి ఆ లాభమంతా ఎటు మాయమైపోయిందో అర్థం కావాలంటే పోర్ట్ఫోలియోలో తీవ్ర హెచ్చుతగ్గులకు గురైన వర్జిన్ గెలాక్టిక్ స్టాక్ వైపు చూడాల్సిందే. ఈ ఒక స్టాక్ పతనంతోనే ఆ మిస్సింగ్ మనీ పజిల్కి మనకు సమాధానం దొరుకుతుంది. దీని టైమ్లైన్ గమనిస్తే పెట్టుబడి పెట్టిన కొద్ది రోజులకే డిసెంబర్ 12న ఒక ఊహించని పరిణామమెదురైంది. ఆ కంపెనీకి చెందిన అంతరిక్ష నౌక ప్రయోగం కక్షలోకి చేరుకోవడంలో విఫలమైంది. ఇంకేముంది, ఆ ఒక్క షాకింగ్ న్యూస్తో స్టాక్ ధర అమాంతం పాతాళానికి పడిపోయింది. మార్కెట్లో ఇలాంటి షాక్స్ చాలా కామన్ కదా. దీనివల్ల జరిగిన డ్యామేజ్ ఏంటో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో షేరు కొనుగోలు ధర $31 నుంచి ఏకంగా $25కు పడిపోయింది. అంటే కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చిన లాభం కంటే ఈ యాసెట్ వాల్యూ పడిపోవడం వల్ల వచ్చిన నష్టమే చాలా ఎక్కువైపోయిందన్నమాట. పోనీ ఇదంతా చూసి భయపడిపోవాలా? అస్సలు అవసరం లేదు. ఇలాంటప్పుడే మనం చాలా కూల్గా ఉండాలి. కంపెనీ ఫండమెంటల్స్పై నమ్మకం ఉంచడం, ఎక్కువ కాలపరిమితితో కాల్స్ అమ్మడం ద్వారా మెరుగైన ప్రీమియమ్స్ పొందడం, అలాగే నెట్ కాస్ట్ బేసిస్ను సరిగ్గా లెక్కించడం ఇవే మనల్ని కాపాడే ఆయుధాలు. ఒక టెక్నాలజీ స్టార్టప్ మళ్లీ కోలుకోవడానికి మనం కాస్త సమయం ఇవ్వాలి. ఆర్కమోటో మరియు జింగా లాంటి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటూనే ఎక్కువ హెచ్చుతగ్గులు ఉండే ఇతర స్టాక్స్తో కూడా కవర్డ్ కాల్ స్ట్రాటజీని మెయింటైన్ చేయాలంటే ఇలాంటి ఓపికే కావాలి. ఒకవేళ ఆ స్టాక్స్ కనుక కాలౌట్ అయిపోతే తిరిగి వాటినే కొనుగోలు చేసి వ్యూహాన్ని ఎలా కొనసాగించవచ్చో ఇక్కడ మనం గమనించవచ్చు. సరే, కేవలం కవర్డ్ కాల్స్ మాత్రమే కాదు. ఈ పోర్ట్ఫోలియోలో సంపదను వేగంగా పెంచడానికి లీప్స్ అంటే LAAPS అనే మరో పవర్ఫుల్ స్ట్రాటజీని కూడా ఉపయోగిస్తారు. ఇవి 1 సంవత్సరం కంటే ఎక్కువ గడువుండే లాంగ్ టర్మ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు. మార్కెట్ ట్రెండ్స్ను లాంగ్ టర్మ్లో క్యాచ్ చేయడానికి ఇవి బ్రహ్మాండంగా పనికొస్తాయి. మరి ఈ లీప్స్ లైఫ్ సైకిల్ ఎలా సాగుతుందో గమనిస్తే ఇది పక్కా డిసిప్లిన్తో చేసే ట్రేడింగ్ అండి. ఒక ప్లాన్ ప్రకారం 10% లాభం రాగానే యాపిల్ ట్రేడ్ నుండి బయటకొచ్చేసి ఆ డబ్బును వెంటనే మార్చ్ 2022 గడువు ఉన్న
మైక్రోసాఫ్ట్ కాల్ ఆప్షన్లోకి మళ్లించడం ఇక్కడ చూడొచ్చు. భలే ఉంది కదా ఈ సైకిల్. అయితే ప్రస్తుతానికి కొత్త మైక్రోసాఫ్ట్ పొజిషన్ $50 నష్టంలో ఉన్నప్పటికీ అస్సలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఎందుకో తెలుసా? దీని గడువు మార్చి 2022 వరకు ఉంది. అంటే ఫండమెంటల్గా సూపర్ స్ట్రాంగ్గా ఉన్న ఆ స్టాక్ తిరిగి బౌన్స్ బ్యాక్ అవడానికి ఆ సుదీర్ఘమైన సమయం ఒక అద్భుతమైన బఫర్లా పనిచేస్తుందన్నమాట. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ఫైనాన్షియల్ ఇంజిన్కి ఇంధనం ఎలా అందుతుందో చూద్దాం. ప్రతి వారం $200 చొప్పున నిరంతరంగా ఈ పోర్ట్ఫోలియోలోకి ఫండ్స్ను జతచేయడం, అలాగే రీబ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడం జరుగుతుంది. ఇది ఈ పోర్ట్ఫోలియో ఆగిపోకుండా నిరంతరం వృద్ధి చెందడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఆ ప్రతి వారం వచ్చే $200లను చాలా వ్యూహాత్మకంగా విభజిస్తున్నారు. ఎలాగంటే దీర్ఘకాలికంగా ఉంచుకునే AMD మరియు మైక్రోసాఫ్ట్ లాంటి స్టాక్స్ కొంటూనే మరోపక్క కవర్డ్ కాల్ స్టాక్స్కి అదనంగా సైడ్ షేర్లను నిర్మిస్తూ పోవడం జరుగుతోంది. ఈ సైడ్ షేర్లనేవి భలే స్మార్ట్ ఐడియా అండి. మన దగ్గరున్న 100 షేర్లకు అదనంగా ఇలా చిన్న చిన్న షేర్లను పోగు చేసుకోవడం వల్ల ఒకవేళ స్టాక్ ధర మనం అనుకున్న దానికంటే ఒక్కసారిగా రాకెట్లా పైకెళ్ళిపోతే ఈ అదనపు షేర్ల ద్వారా భలే లాభం వస్తుంది. అలాగే మన షేర్లు కాలవే అయిపోయినప్పుడు కూడా ఇదొక మంచి కుషన్లాగా అదనపు సపోర్ట్ ఇస్తుంది. సో ఇదంతా చూశాక మనకు అర్థమయ్యే ఒకే ఒక్క కీలకమైన పాయింట్ ఏంటంటే, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలంటే మనం ఎంచుకునే కంపెనీల భవిష్యత్తు మీద మనకు పక్కా నమ్మకం ఉండాలి. మనం లాంగ్ టర్మ్ కోసం విశ్వసించే స్టాక్స్పై మాత్రమే కవర్డ్ కాల్స్ అమ్మడం అనేది ఎంత ముఖ్యమో ఈ రియల్ వరల్డ్ డేటా మన కళ్లకు కట్టినట్లు చూపుతోంది. చివరిగా ఈ పోర్ట్ఫోలియో అలా రోజురోజుకి పెరుగుతున్న కొద్దీ మనందరి మదిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతుంది కదూ. కవర్డ్ కాల్స్ అందించే ఈ అద్భుతమైన నగదు ప్రవాహం స్టాక్ మార్కెట్లోని ఊహించని ఒడిదుడుకులను దీర్ఘకాలంలో జయించగలదా? ఇలా నిరంతరంగా వచ్చే ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ నిజంగానే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్కు అసలైన తాళంచెవి అవుతాయా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి.